సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో తనిఖీలు చేశారు వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. ఓపీ ఎమర్జెన్సీతో పాటు పలు వార్డులను పరిశీలించారు. హాస్పిటల్లో అందిస్తున్న వైద్య సేవలను డాక్టర్లు వివరించారు. రోగులతో మాట్లాడి హాస్పిటల్లో అందిస్తున్న సేవలపైన ఆరా తీశారు మంత్రి దామోదర. ఇక గాంధీ హాస్పిటల్ సిబ్బంది ఎక్విప్మెంట్ కొరత తీరుస్తామని చెప్పారు. డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరుస్తామని అన్నారు. 5 కోట్లతో ఎస్టీపీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. గాంధీ హాస్పిటల్ కు ప్రత్యేక అధికారిని నియమిస్తామని అన్నారు దామోదర. గాంధీలో 2000కు పైగా బెడ్స్ ఉన్నాయని అందుకు అనుగుణంగా వసతులు కల్పిస్తామని చెప్పారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు మంత్రి దామోదర. గాంధీ హాస్పిటల్లో ఐవీఎఫ్ సెంటర్ బాగా పనిచేస్తోందని చెప్పారు. కొండాపూర్లో ఐవీఎఫ్ సెంటర్ ఏర్పాటు చేస్తానన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఫర్టిలిటీ సెంటర్లలో తనిఖీలు చేస్తామని అన్నారు మంత్రి. ఇక రూల్స్ ఉల్లంఘించిన హాస్పిటళ్లపైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.